నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం నేను ఒకసారి చదువుచుండగా మీరు వినండి. తన తొలి చూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ వాక్యములో సర్వశక్తి గల దేవుడు పశువుల పాకలు జన్మించడం ఏమిటి? ఎందుకు అలా జన్మించాలి? ఇది అందరికీ వచ్చుచున్న ఒక ప్రశ్న. నాకు కూడా ప్రశ్న వచ్చుచున్నది. బైబిలే దానికి ఆన్సర్ ఇచ్చుచున్నది. తగ్గించుకొనువారు హెచ్చింపబడును. తగ్గింపంటే క్రింద, అంటే ఒక యాక్షన్ చెప్పాలంటే తగ్గింపంటే క్రింద, హెచ్చింపంటే పైన. అంటే హెచ్చింపంటే ఇలా చూపిస్తారు, తగ్గింపంటే తగ్గించుకో అంటే యాక్షన్ ఇలా చేస్తూ ఉంటారు. హెచ్చింపంటే ఓ పైన అని ఇలా చెప్తూ ఉంటారు. యేసు ప్రభు తను తగ్గించుకున్నాడు. ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో జన్మించడం అంటే తను తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం ద్వారా ఏం జరిగింది? అక్కడ అవసరం అది ఏం జరిగింది అని మనం తీవ్రంగా ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడ? తూర్పున ఆయన నక్షత్రములు చూసి వచ్చాం, ఆయనను పూజించాలని వచ్చాం. వెంటనే హేరోదు చాలా కోపం తెచ్చుకుంటున్నాడు. నేను రాజుగా ఉన్నప్పుడు ఇంకొక రాజు ఎక్కడ? యూదుల రాజు జన్మించాడంట ఎక్కడ? ఆ జ్ఞానులను చూసి అంటున్నాడు, మీరు వెళ్ళి ఫస్ట్ చూడండి, తర్వాత నేను వచ్చి చూస్తా, నాకు చెప్పండి, ఎక్కడ పుట్టాడో నాకు చెప్పండి అని చెప్పి పంపిస్తున్నాడు. అప్పుడు నక్షత్రం వారికి మార్గమును చూపించినది. ఆ శిశువు ఎక్కడ పుట్టాడో ఆ ఇంటి మీద కరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆగింది. అంటే మార్గం చూపించినది. అంటే ఒక మంచి పాయింట్ ఉన్నదండి. ఏంటి తెలుసా? తగ్గించుకోవడం ద్వారా పైన నక్షత్రం కదిలింది. అంటే వాక్యం కరెక్ట్గా కలిసిందా లేదా? తగ్గించుకున్నవారు హెచ్చింపబడను. కరెక్ట్గా కలిసిందా లేదా? దేవుడు తను తగ్గించుకొని నరుడుగా ఈ భూమికి వచ్చి పశువుల పాకలు జన్మిస్తే నక్షత్రం పైన నక్షత్రం కదులుచున్నది. అంటే తగ్గించుకోవడం ద్వారా ఆ వ్యక్తి పైన పరలోకముతో కనెక్ట్ అవుతున్నారని ఒక సత్యం ఇక్కడ దాగి ఉంది. తగ్గించుకోవడం ద్వారా మనము తగ్గించుకోవాలంటే కొద్దిగా ఇష్టపడము. చూడండి, కొన్ని మీటింగ్స్ వెళుతూ ఉంటాం, స్టేజ్లో సరిగా మనకు స్థలం దొరకదు, క్రింద కూర్చోవాలి. అంటే ఎవరైనా చెప్తే బాగుంటుంది కదా, ఆయన తెలుసు, నాకు ఈయన తెలుసు అని మనము అక్కడ పైరవి కొరకు మనము అక్కడ చెప్తూ ఉంటాం.
వారు తెలుసు నాకు, వీరు తెలుసు అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకు చెప్పంగానే ఏదైనా అవకాశం అక్కడ దొరుకుతుందా అని. కొద్దిగా తగ్గించుకోవడం అంటే కొద్దిగా బాధ అవుతుంది. ఎవరైనా మంచి చైర్లో కూర్చున్నప్పుడు, ముందు కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి కొద్దిగా లేవండి, వెనక కూర్చోండి అన్నా కూడా కొద్దిగా బాధ అవుతుంది. తగ్గించుకోవడం చాలామంది ఇష్టపడరు. కానీ కొందరిని చూడండి, బాగా తగ్గించుకుంటారు. బైబుల్ అదే చెప్పుచుంది, తగ్గించుకొని వారు హెచ్చింపబడును. తగ్గింపును మనం నేర్చుకోవాలంటే దేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి. వేరే ఎక్కడ మనకు మాదిరి లేదు. శిష్యుల పాదాలను కడిగాడు. నేను చేసినట్టు మీరు కూడా చేయండి, మీరు కూడా తగ్గించుకోండి అని ప్రభు అయిన యేసు మనకు నేర్పించాడు. కాబట్టి తగ్గించుకోవడంలో గొప్ప బ్లెస్సింగ్ ఉన్నది. దేవుడు తగ్గించుకుంటే నక్షత్రం కదులుచున్నది. అవును. కాబట్టి నా ప్రియ సహోదరీమణులారా, ఈ జన్మం ద్వారా తగ్గించుకోవాలి అన్న విషయమును మనం నేర్చుకోవాలి. ఈ దినం వచ్చిన మాట అదే. యోహాన్ దగ్గర బాప్టిస్టానికి వెళ్ళినప్పుడు కూడా యేసుప్రభు తను తగ్గించుకున్నాడు. ఒక నరుణ్ణి దగ్గర వెళ్ళి బాప్టిజం తీసుకోవడం. యోహాన్ అంటున్నాడు, అయ్యా నేనే కదా మీ దగ్గర రావాలి, మీరు నా దగ్గరికి వచ్చారు, ఏంటిది అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు కానిమ్మో, ఎందుకంటే మన నీతిని పాటించాలి కదా, ఇప్పుడు కానిమ్ము అని తను తగ్గించుకొని నీటిలో మునిగి లేస్తే ఆకాశం తెరవబడి. నేనేం చెప్పాను, తగ్గించుకుంటే పరలోకముతో కనెక్ట్ అవుతారు. ఈ తగ్గింపు దేవుని ఆత్మను పొందిన వారిలో తప్పకుండా కనబడుతుంది. దేవుని ఆత్మ మనకు నేర్పిస్తుంది, తగ్గించుకో. ఏమవుతుందియా? ధనవంతుడే. రోడ్డు మీద పడుకున్నా, రైల్వే స్టేషన్లో పడుకున్నా ధనవంతుడే. ఒక పెద్ద నాయకుడు పోయి రైల్వే స్టేషన్లో రాత్రి టవల్ వేసి కింద వేసి పడుకున్నా నాయకుడే. తగ్గించుకో, ఏమవుతుంది? ఏదైనా పోతుందా? ఏం కాదు, తగ్గించుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపణ ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరీమణులారా, ఈరోజు వచ్చిన వాక్యం ద్వారా తగ్గింపు అని మనం నేర్చుకోవాలి. తగ్గింపును తర్వాత సెలవు మీద ఆయన వేలాడినప్పుడు కూడా చాలా తగ్గింపు. సరిగా వస్త్రం లేదు, ఎంత దీనస్థితి. సెలవు మీద వేలాడినప్పుడు అందరూ గేలి చేశారు. చాలామంది రక్షించాడు, చాలామందికి అద్భుతాలు చేశాడు. ఈయన సంగతి ఏంటి, ఇంత ఘోరం అయిపోయింది అని గేలి చేశారు, ఎగదాలి చేశారు. సెలవు నుండి దిగిరా అని. అంటే ఎంత దీనస్థితి. సెలవు మీద కూడా 7 మాటలు చెప్పాడు. సెలవు మీద ఫస్ట్ స్టార్టింగే తండ్రి పరలోకంతో కనెక్షన్, లాస్ట్ ముగింపున ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను, పరలోకంతో కనెక్షన్ 7 మాటలు. కాబట్టి ఎప్పుడు మనం తగ్గించుకుందామో తప్పకుండా పరలోకముతో కనెక్ట్ అవుతాము అన్న విషయంను ఎప్పుడు మర్చిపోవద్దు. అవును, డిజెస్ దినకరన్ గారి దగ్గర ఆ తగ్గింపుని నేను చూశాను. ఎందుకంటే వరంగల్ వచ్చినప్పుడు నేను 5 రోజులు ఆయనతోనే ఉండి ఆయనకు పరిచయం చేశాను. లాస్ట్ పోయేటప్పుడు 2 చేతులను జోడించి ట్రైన్లో కూర్చొని నాకు ఇలా నమస్కారం చేసి వెళ్ళారు, మంచిగా చూసుకున్నావు తంబి అని. చెన్నై వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఇంటిలోనికి వెళ్ళంగానే ఫస్ట్ నాకే ఫోన్ చేశారు, తంబి మంచిగా చూసుకున్నావయ్యా, నన్ను 5 days బాగా చూసుకున్నావు, చాలా థ్యాంక్స్ తంబి అని. నేను అనుకున్నా, చాలా గొప్ప దైవజనుడు, ప్రపంచమును కదిలించిన వ్యక్తి, బాగా వాక్ శక్తి, ఇంగ్లీష్లో మాట్లాడితే మంచిగా మాట్లాడతారు. అటువంటి వ్యక్తి నాకేంది ఫోన్ చేయడము, ఎంత తగ్గింపు అని అనుకున్నా. వరంగల్కి ఆయన వచ్చినప్పుడు 3వ ప్లాట్ఫామ్కు ట్రైన్లోనే వచ్చారు.
3వ ప్లాట్ఫామ్ ట్రైన్ వస్తుందండి. పూల దండాలన్నీ పట్టుకొని నేను నా అన్నయ్య అందరూ అక్కడ వెళ్ళి, కొందరు పాస్టర్స్ మేమందరూ 3వ ప్లాట్ఫామ్లో వెళ్ళి నిలబడి ఉన్నాం. నేను వెళ్ళి స్టేషన్ మాస్టర్ దగ్గర అడిగాను. వారు కొద్దిగా నడిచి పైన మెట్లు ఎక్కాలంటే ఇప్పుడైనా కొద్దిగా అది ఉన్నది, స్టెప్ కరెంట్లో నడుస్తుంది కదా, అది ఉన్నది. అప్పుడు అది లేదు. సరే కొద్దిగా ఆయన నడవాలంటే కష్టం, మెట్లు ఎక్కాలంటే కష్టం కాబట్టి కొద్దిగా గొప్ప వ్యక్తి, ప్రపంచంలో పేరుపోయిన ఒక దైవజనుడు వస్తున్నాడు, కొద్దిగా ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి తీసుకురావచ్చా అని అడిగితే నన్ను బాగా కింద మీద చూశారు ఆయన. ఏంటి బాబు ఏమనుకుంటున్నావు, అది అన్నీ ముందే అన్నీ ఫిక్స్ అయి ఉంటుంది, మనం మార్చలేం. కొద్దిగా ముందు చెప్పినా ట్రై చేయవచ్చు, కానీ ఇప్పుడు వెంటనే ఇప్పుడు ట్రైన్ వస్తుంది ఇప్పుడు చెప్తే అది నడవదు అని వారంటే, సరిని 3వ ప్లాట్ఫామ్లో వెళ్ళి మేము దండలు అన్నీ పట్టుకొని అక్కడ నిలబడి ఉంటే అనౌన్స్మెంట్ ఏమొస్తుంది తెలుసా, ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చుచున్నదని. పరలోకంతో కనెక్ట్ అయ్యి పరలోకం నుంచి మొత్తం సిగ్నల్ మారినట్టు ఉంది. అంటే అదే ఫస్ట్ అద్భుతం. ఈ సిటీలోనికి, వరంగల్ సిటీలో అడుగు పెట్టగానే ఫస్ట్ అద్భుతం అదే. అపోస్తలు ఎక్కడైనా పాదం మోపితే అలా జరుగుతుందంట, మొత్తం సిట్యుయేషన్ మొత్తం మారుతుందండి అపోస్తలు. కాబట్టి తగ్గింపులో అంత గొప్ప బ్లెస్సింగ్ ఉన్నది. తగ్గించే గుణం వారిలో ఉన్నది, అక్కడ అద్భుతం జరుగుతున్నది, పరలోకంతో కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ గొప్ప ధన్యతని, ఈ గొప్ప బ్లెస్సింగ్ని మనం కూడా పొందాలని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ ఆత్మశక్తిని ఈ బిడ్డలు దయచేయండి, తగ్గింపును నేర్పించండి, తగ్గింపు ద్వారా గొప్ప బ్లెస్సింగ్ను పొందినట్లు కృప అనుగ్రహించండి. ఫ్యామిలీ, పిల్లలు అందరినీ నీ భద్రతలో కాపాడండి, నడిపించండి. అడ్డు ఆటంకులు అన్నిటినీ తొలగించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. చీల్చబడిన హస్తమును వారి మీద చాపండి తండ్రి. స్తోత్రం. బ్లడ్ చేయండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవాన్ని నింపండి. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వారు అందరూ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.